ఒక నిమిషం రీల్స్ స్కిప్ చేయకుండా నేను చెప్పి మాట్లాడితే వినండి. నేను చెప్పిన మాటల తర్వాత కొందరు కోపం రావచ్చు, కొందరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ అని చేయొచ్చు. బట్ కొందరైతే రియలైజ్ అవుతారు. ఆ రియలైజ్ అయిన వాళ్ళే నా టార్గెట్. ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ ఐడియాస్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఫాలో అయ్యే వాళ్ళు పెద్ద ఫూల్స్. నిజం చెప్తున్నా, పెద్ద ఫూల్స్ కాదు, గొర్రెలు. ఈవెన్ గొర్రెలు. ఎందుకంటే నార్మల్గా గొర్రెలు ఎవరిని అంటామంటే, ఇప్పుడు ఎవరైతే మాటలు చెప్తున్నారో వాళ్ళ మాటలు అర్థంగా గుడ్డిగా నమ్మి వాళ్ళ వెనక పోయే వాళ్ళని గొర్రెలు అంటాం కదా. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ప్రాక్టికల్ అసలు రియాలిటీనా అని వినకుండా, అసలు నమ్మకుండా వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతూ వాళ్ళ వెనక పోయే వాళ్ళని గొర్రెలు అంటాం కదా. ఈవెన్ ఈ బిజినెస్ ఐడియాస్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళందరూ గొర్రెలు. ఎందుకంటే వాళ్ళు చెప్పగానే ఓ బిజినెస్ అంటే ఓ ఈజీ, ఏదో బిజినెస్ చిన్నపిల్లల ఆట, నార్మల్గా ఈజీ బయట తెలుసు బ్రో. నిజంగా చెప్తున్నా, వాళ్ళ మాటలు నమ్మే అనుకో నువ్వు మట్ట గుడిచిపోతావు. నిజంగా చెప్తున్నా, నేను కానీ అలా నమ్మే పోయినా నేను రియలైజ్ అయినా, ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి మీరైనా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఐడియా వల్ల నిజంగా కొన్ని లక్షలు వేలు సంపాదించవచ్చు అన్నప్పుడు ఆ ఐడియాలు ఒకవేళ నేను సపోజ్ నేను ఒక బిజినెస్ ఐడియా అయితే ప్రమోట్ చేస్తున్నాను, నేను ఇచ్చే ఐడియా వల్ల కొన్ని లక్షలు వేలు సంపాదించవచ్చు కొంచెం ఇన్వెస్ట్మెంట్తోనే. నిజంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్తోనే ఇంత సంపాదించవచ్చు అన్నప్పుడు ఐడియా బాగుంది కదా, నేనే ఫాలో అవుతాను కదా. నేను ఫాలో అవ్వకుండా నీకు ఇచ్చి నేనెందుకు నాకెందుకు? ఒకసారి ఆలోచించండి, ప్రాక్టికల్ ఒకసారి ఆలోచించండి. నేను ఇచ్చే ఐడియా వల్ల కొన్ని లక్షలు వేలు సంపాదించవచ్చు అన్నప్పుడు ఆ లక్షలు వేలు సంపాదించే ఐడియా నీకెందుకు చెప్తాను బ్రో? నేను వీఆర్ ఇన్ 2025. ఎవరి సెల్ఫ్ ఈవెన్ మన బ్రదర్ గానే మన గురించి ఆలోచించాడు. వాడు ఎలా బాగుపడతాం ఆలోచిస్తాను. మన అన్నాడు, మన అన్న కొంచెం ఒక ఐడియా ఇద్దాం, ఒక బిజినెస్ ఒక కొంచెం మనీ హెల్ప్ చేద్దాం, ఫైనాన్షియల్ హెల్ప్ చేద్దాం, వాడు సపోర్ట్ పెద్ద స్థాయిలో వస్తారని నేను ఆలోచించాను బ్రదర్ గానే. అలాంటి వాడు ఎప్పుడో చెప్తున్నాడు బిజినెస్ ఐడియా అంటే ఎవరు ఎలా నమ్ముతున్నారు? తర్వాత ఏంది బ్రో ఇదంతా చేయడం వల్ల వాళ్ళకి ఏంది బెనిఫిట్? అసలు వాళ్ళకి ఏంది జస్ట్ వాళ్ళు ఇచ్చే ఐడియాస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంది బెనిఫిట్ అనుకుంటున్నారేమో. నిజం చెప్తున్నా, వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని గొర్రెలు చేసి ఫాలోయింగ్ అంటే పెంచుకోవడం. వాళ్ళ టార్గెట్ నిజంగా వాళ్ళ ఐడియాస్ వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వదు అనేది వాళ్ళకి మెయిన్ టార్గెట్ కాదు. వాళ్ళు ఇచ్చే ఐడియాస్ వల్ల మీరు ఎంతమంది గొర్రెలు అయ్యారో అనేది వాళ్ళ టార్గెట్. గొర్రెలు అయ్యి వాళ్ళని ఫాలో చేయడం అనేది వాళ్ళ టార్గెట్. నిజంగా చెప్తున్నా, మీరు గొర్రెలు అయ్యి వాళ్ళని ఫాలో చేయడం వల్ల వాళ్ళ ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. అలాగే వాళ్ళ ఫాలోయింగ్ పెరగడం వల్ల పెద్ద పెద్ద బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వాళ్ళకి వస్తుంది. అలా అయితే వాళ్ళు మనీ ఏం చేస్తున్నారు అంతే కానీ వాళ్ళు ఇచ్చే ఐడియాస్ వల్ల బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ మనీ అనేది అయితే ఏం చేయట్లేదు. బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల ఏం చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఐడియాస్ పెద్ద ఫ్లాప్ అని వాళ్ళకి తెలుసు, ఈ పనికి రాని చెత్త అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళైతే బిజినెస్ ఐడియా స్టార్ట్ చేయట్లేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇచ్చే ఐడియాస్ వల్ల వచ్చే ఫాలోయింగ్ వల్ల బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ మనీ ఏం చేస్తున్నారు అంతే. ఎవరైతే నేను ఇంత చెప్పినా సరే లేదు బ్రో నేను వాళ్ళనే ఫాలో అయితే వాళ్ళు చెప్పిన ఐడియాస్ బాగుంటాయని గొర్రెలా తలుపుతున్నారు వాళ్ళు కదా నేను ఇప్పుడు చెప్పేది. ఎవరైతే నేను చెప్పిన మాటలకి రియలైజ్ అయ్యారో, ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించి రియలైజ్ అయ్యారో వాళ్ళకైతే నేను చెప్తున్నా, ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వాళ్ళని కన్నా రియలైజ్ అయ్యేలా చూడండి, ఆ గొర్రెల లిస్ట్ నుంచి బయటకు వచ్చేలా చూడండి. అలాగే ఈ టాపిక్ గురించి కంప్లీట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో వెళ్ళి కంప్లీట్ వీడియోని కామెంట్ చేయండి. ఈ టాపిక్ మీద నేనైతే కంప్లీట్ వీడియో చేస్తాను. జై హింద్.